నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరాఖండ్ అందమైన ప్రకృతి చిత్రాన్ని ఆవిష్కరించే దేవభూమి. పర్వతాలు, వనాలు, హిమవాహినులతో కూడిన తపోభూమి. వేల ఏళ్లుగా ఎన్నో క్షేత్రాలు, తీర్థాలు ఇక్కడ విరాజిల్లుతున్నాయి. గంగా, యమున వంటి పుణ్యనదులు ఈ నేలపై నుంచే తమ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాయి. అలాంటి ఉత్తరాఖండ్లోని యమునోత్రి ఛోటా చార్ధామ్లలో ఒకటిగా వెలసిల్లుతోంది. యమునా నది మూర్తి రూపంగా పూజలందుకునే ఈ దివ్యమైన సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. ఆగమవాసిని ప్రియ జనని, జగముల నేలే జయ జనని, ఆగమవాసిని ప్రియ జనని. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, సరస్వతి నదులు భారతీయ ఆధ్యాత్మిక వైభవంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఎన్నో దివ్యక్షేత్రాలను స్పర్శిస్తూ ప్రవహిస్తూ ఆయా క్షేత్రాలను పుణ్యతీర్థాలుగాను మారుస్తున్నాయి. సమస్త జీవరాశికి జీవాధారంగానూ పూజలందుకునే నదీమ తల్లులు విగ్రహ రూపంలో ఆరాధనలు అందుకునే క్షేత్రాలలో ఒకటిగా యమునోత్రి దర్శనమిస్తూ ఉంటుంది. ఉత్తరాఖండ్ పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ చోటు సంపాదించుకున్న పవిత్రమైన ప్రదేశం. ఉత్తరాఖండ్కి ఒకవైపున హిమాలయ పర్వత సానువులు కనిపిస్తే మరోవైపున దట్టమైన అడవులతో పలకరిస్తుంది. ఈ నేలపై బద్రీనాథ్, కేదార్నాథ్, హరిద్వార్, రిషికేశ్ వంటి పుణ్యక్షేత్రాలు ఘనమైన ఆధ్యాత్మిక సంపదకు నిలయాలుగా వెలుగొందుతున్నాయి. ఆధ్యాత్మిక పరంగానే కాదు, పర్యాటక పరంగానూ అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రాంతం ఇది. ప్రకృతి స్వరూపమే భగవంతుడు. అంతటా విస్తరించిన భగవంతుడి స్వరూపమే ప్రకృతి. దైవాన్ని, ప్రకృతిని విడదీసి చూడలేము. ఆ రెండూ కలిసిపోతూ కనువిందు చేసే పుణ్య ప్రదేశాలలో ఒకటిగా యమునోత్రి దర్శనమిస్తుంది. ఛోటా చార్ధామ్గా పిలుచుకునే ఈ 4 పుణ్యక్షేత్రాలలో ఒకటిగా యమునోత్రి అలరారుతోంది. ఇక్కడి ప్రతి కొండని ఒక కోవెలగా, ప్రతి రాయిని ఒక సాలగ్రామంగా భావిస్తూ యమునమ్మ అభిషేకిస్తూ వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. ఛోటా చార్ధామ్ యాత్రలో కనిపించే 4 పుణ్యక్షేత్రాలను దర్శించడం అంత తేలికైన విషయం కాదు. గంగోత్రికి చేరుకోవడానికి ఎంతగా ప్రయాసపడాలో యమునోత్రిలో అడుగుపెట్టడానికి కూడా అంతే అవస్థలు పడవలసి ఉంటుంది. ఈ ప్రయాణమంతా పర్వతాల అంచులపైనే కొనసాగుతూ ఉంటుంది. అనుకోకుండా మారిపోయే వాతావరణం ఆందోళనకు గురిచేస్తూ ఉంటుంది. యమునోత్రికి వెళ్లే దారిలో పర్వతాలపై పరుచుకున్న గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ పర్వతాలపై గల నివాస గృహాలు ఒక చిత్రమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. ఇక కొండల అంచులపై రహదారిని ఆనుకునే మరికొన్ని గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక అక్కడక్కడ పర్వతాలపై గల ఆలయాలు
మందిరాలు కూడా మనలను పలకరించి వెళుతుంటాయి. ప్రకృతి కరుణిస్తే ఇక్కడి వాతావరణం ఎంతటి ఆహ్లాదంగా అనిపిస్తుందో వెంటనే మారిపోయే పరిస్థితులు అంతే కంగారు పెడుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడు వర్షం కురుస్తుందో, అంతకుముందు కురిసిన వర్షాల కారణంగా ఎప్పుడు పర్వతాల అంచులు కూలతాయనేది ఎవరికీ తెలియదు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు గంటల తరబడి వాహనాలను నిలిపేస్తూ ఉంటారు. తిరిగి వాహనాలు మొదలయ్యే వరకు నిరీక్షించే ఓపిక ఉండవలసిందే. పర్వతాల శిఖరాలను, పాదభాగంలో ప్రవహించే హిమవాహినులను చూస్తూ గడపాల్సిందే. యమునోత్రిని దర్శించడానికి మే, జూన్ మాసాలు లేదంటే అక్టోబర్ మాసం అనుకూలమైనదిగా చెబుతారు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో యమునోత్రిని దర్శించే సాహసం చాలామంది చేయరు. ఆ సమయంలో కొండ చర్యలు విరిగిపడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుందని అంటారు. భగవంతుడిపై భారం వేసిన భక్తులతో కూడిన వాహనాలు ఈ పర్వతాల దారుల్లో పరుగులు తీస్తూనే ఉంటాయి. యమునా నది జన్మస్థానమే యమునోత్రి. ఇక్కడి కాళింది పర్వతంపై యమునాదేవి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. పురాణ సంబంధమైన అనేక ఘట్టాలు, శివకేశవులతో ముడిపడిన సన్నివేశాలు యమునా నదితో ముడిపడి కనిపిస్తాయి. ఇక్కడి నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ప్రవహించిన యమునమ్మ ప్రయాగ్రాజ్లోని గంగానదిలో సంగమిస్తుంది. శ్రీకృష్ణుడి లీలా విశేషాలు ప్రత్యక్షంగా చూసిన నదీమ తల్లిగా యమున నిలుస్తుంది. బాల్యం నుంచి శ్రీకృష్ణుడి అడుగుజాడలను స్పర్శిస్తూ పరవశించిపోయినదిగా యమున కనిపిస్తుంది. రాధాకృష్ణుల విరహాలు, విహారాలు చాలా వరకు యమునా నదీ తీరంలోనే కొనసాగుతూ వచ్చాయి. ఇక సతీదేవి జ్ఞాపకాలను పరమశివుడు కడిగి వేసుకున్నది నది ఇదేనని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్లనే యమున నది నల్లని వర్ణంలోకి మారిపోయిందని సెలవిస్తున్నాయి. సాధారణంగా నదులు సముద్రంలో కలుస్తుంటాయి. అయితే యమునమ్మ మాత్రం ప్రయాగ్రాజ్లోని గంగానదిలో కలుస్తుంది. యమునా నది జన్మస్థలమే యమునోత్రిగా పిలువబడుతుంది. ఇక్కడికి 10-12 కిలోమీటర్ల దూరంలోనే సప్తరిషికొండ స్థానంలో యమున ఉద్భవించిందని అంటారు. అయితే అక్కడికి చేరుకోవడం చాలా కష్టమైన విషయమని చెబుతారు. యమునోత్రికి వెళ్లే మార్గంలో ముందుగా హనుమాన్ చెట్టి, ఆ తర్వాత జానకి చెట్టి తారసపడతాయి. జానకి చెట్టి వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత నుంచి మరింత కష్టతరమైన మార్గంలో ముందుకు వెళ్లవలసి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవారు నడుస్తూ ముందుకు కదులుతారు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి కోసం గుర్రాలు, డోలీలు, బుట్టలు అందుబాటులో ఉంటాయి. ఈ మార్గం ప్రమాదకరమైనదే అయినప్పటికీ అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం మనకి మానసికపరమైన ఉల్లాసాన్ని అందిస్తూ అలసట, ఆందోళన తెలియనివ్వకుండా చేస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి తప్పకుండా గుర్తుండిపోయేలా అనిపించే ప్రయాణమే ఇది.
కాళింది పర్వతంపై గల ఒక చీలిక మధ్యలో నిర్మితమైన యమునాదేవి ఆలయం యాత్రికులకు చాలా దూరం నుంచే కనిపిస్తూ ఉంటుంది. అంతస్తులతో కూడిన నిర్మాణం, శిఖరాలు దగ్గరవుతున్న కొద్దీ భక్తుల్లో ఆందోళనకు సంబంధించిన తెరలు తొలగిపోతూ ఉంటాయి. ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. యమునా నది ప్రవాహాన్ని చూస్తూ ఆ తల్లి ఆలయానికి చేరుకోవడం ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ప్రధానమైన ఆలయానికి సంబంధించిన మెట్ల మార్గం పక్కనే తప్తకుండ కనిపిస్తుంది. ఇందులోని నీరు గోరువెచ్చగా ఉంటుంది. వేడి నీటితో కూడిన తప్తకుండలో భక్తులు స్నానమాచరిస్తూ ఉంటారు. తప్తకుండలో స్నానమాచరించడం వల్ల సమస్త పాపాలు, దోషాలు తొలగిపోతాయని చెబుతారు. అక్కడి నుంచి మరికొన్ని మెట్లు ఎక్కుతూ ముందుకు వెళితే సూర్యకుండ కనిపిస్తుంది. పొగలు కక్కే వేడి నీటితో ఉష్ణకుండాన్ని తలపించేదిగా సూర్యకుండ ఉంటుంది. భక్తులు ఒక చిన్నపాటి వస్త్రంలో కొన్ని బియ్యం, ఆలుగడ్డ ముక్కలు వేసి ఈ కుండంపైన ఉంచుతారు. వేడి నీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది పరిశీలించడానికి మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు. ఇక్కడి సూర్యభగవానుడి పాలరాతి మందిరాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు సూర్యభగవానుడికి నమస్కరించుకొని అక్కడి నుంచి ముందుకు కదులుతారు. సూర్యకుండ్ పక్కనే ఒక దివ్యశిల కనిపిస్తుంది. యమునాదేవి రూపం ఆవిష్కృతమైన శిల ఇది. ఈ ప్రదేశంలోనే యమునాదేవి చాలా కాలం పాటు తపస్సు చేసిందని స్థలపురాణం చెబుతోంది. సూర్య భగవానుడు, యమునాదేవి తండ్రి కూతుళ్లు కావడం వల్ల వారి సన్నిధానాలు చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. యమునోత్రిలో అమ్మవారికి ఆలయం నిర్మించడానికి ముందు నుంచి ఈ ప్రదేశంలో అమ్మవారు పూజలందుకుంటూ ఉండటం విశేషం. ఉత్తరాఖండ్ ప్రాంతంలోని చాలా ఆలయాలు, మందిరాలు చెక్కతో నిర్మించబడుతూ ఉంటాయి. విమాన గోపురాలు, శిఖరాల నిర్మాణ శైలి కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అలాంటి ఒక విలక్షణమైన రీతిలోనే ఇక్కడ ఆలయం కనిపిస్తుంది. యమునాదేవి, శ్రీకృష్ణుడి రూపాలతో పాటు అందమైన నగీషులతో కూడిన ఈ మందిరంలో యమునాదేవి మూర్తి మంత్రముగ్ధులను చేస్తుంది. దారు ఎక్కువగా ఉపయోగిస్తూ అందంగా, ఆకర్షణీయంగా నిర్మించిన ఈ ఆలయంలో యమునాదేవి మూర్తి దర్శనమిస్తుంది. కృష్ణశిలతో మలచబడిన అమ్మవారి మూర్తి, ఉత్సవమూర్తి మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అమ్మవారిని అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరిస్తూ ఉంటారు. ఆ తల్లి దివ్యమంగళ రూపాన్ని భక్తులు దర్శించుకొని ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. యమునాదేవి చతుర్భుజాలతో కనిపిస్తుంది. ఒక చేతిలో కలువపూల హారాన్ని పట్టుకొని దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడిని అనునిత్యం ఆరాధించి కలువపూల హారాన్ని సమర్పించడం జరిగేదని చెబుతారు. ఆమె వాహనంగా తాబేలు కనిపిస్తుంది. కూర్మ వాహనాన్ని అధిష్ఠించిన యమునాదేవిని దర్శించడం వల్ల సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయని విశ్వసిస్తూ ఉంటారు. యమునమ్మ ఎవరో కాదు, సాక్షాత్తు సూర్య భగవానుడికి, సంధ్యాదేవికి జన్మించిన కూతురు. యమధర్మరాజుకు స్వయానా చెల్లెలు. యమధర్మరాజు, యమున ఇద్దరూ కూడా అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకలుగా కనిపిస్తారు. ఒకానొక సందర్భంలో యమునాదేవి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ చాలా కాలం పాటు తపస్సు చేసుకుందని చెబుతారు. యమునలో స్నానమాచరించడం వల్ల నరకపాదలు పడవలసిన అవసరం ఉండదని అంటారు.
యమునకి కాళింది అనే పేరు కూడా ఉంది. సూర్య భగవానుడి కూతురైన యమున శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకరైన కాళిందిగా చెబుతారు. ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఆమె శ్రీమన్నారాయణుడిని సేవించడం మొదలుపెడుతుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత శ్రీ మహావిష్ణువు పట్ల తనకి గల ప్రేమభావనను ఆమె తన తండ్రితో చెబుతుంది. నారాయణుడినే తాను వివాహం ఆడతానని స్పష్టం చేస్తుంది. ద్వారకలో ఉన్న కృష్ణుడే పరమాత్ముడని, ఆయన సన్నిధికి చేరుకోవాలంటే తపస్సు చేయవలసి ఉంటుందని సూర్యభగవానుడు సెలవిస్తాడు. కాళింది పర్వతంపై తపస్సు చేయమని సూచిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణార్జునులు ఈ ప్రదేశానికి వస్తారు. ఆమె మనసులో ఏముందనేది తెలుసుకున్న అర్జునుడు ఆ విషయాన్ని కృష్ణుడికి వివరిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను తన అర్ధాంగిగా చేపడతాడు. కాళింది పర్వతంపై తపస్సు చేసుకోవడం వల్ల ఆమె ఆ పేరుతోనే పూజనీయమైంది. యమునోత్రి ఆలయం అనేక మార్లు పునఃనిర్మాణాన్ని జరుపుకుంటూ వచ్చింది. చోటా చార్ధామ్లలో ఒకటైన యమునోత్రి మిగతా 3 క్షేత్రాల మాదిరిగానే ఏడాదిలో 6 నెలల పాటే భక్తులకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళు దర్శించుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున ఈ ఆలయం తలుపులను తెరుస్తారు. ఆ తరువాత దీపావళి 2వ రోజైన యమద్వితీయ రోజున ఆలయాన్ని మూసివేస్తారు. యమునోత్రి స్థల మహత్యం, క్షేత్ర వైభవం మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే మహామేళాకు 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడి స్థల మహత్యం గురించి తెలుసుకున్న తెహ్రీ రాజు సుదర్శన్ షా 1839వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని 19వ శతాబ్దంలో పునర్నిర్మించారు. జైపూర్ మహారాణి గులారియాదేవి ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున ఈ ఆలయం తలుపులను తెరుస్తారు. అప్పటి నుంచి 6 నెలల పాటు అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రధానమైన మందిరంలో భక్తులతో ఎలాంటి పూజలు చేయించరు. కేవలం దర్శనం చేసుకుని వెనుదిరగవలసి ఉంటుంది. అందువల్లనే అమ్మవారి దివ్యశిల దగ్గరే భక్తులు పూజలు చేసి దర్శనానికి వెళుతుంటారు. 6 నెలల తర్వాత అంటే దీపావళి 2వ రోజైన యమద్వితీయ రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఆలయం తలుపులు మూసేస్తారు. యమద్వితీయకి భగినీ హస్త భోజనం అనే పేరు ఉంది. అంటే ఆ రోజున సోదరులను వారి సోదరి భోజనానికి ఆహ్వానిస్తుంది. ఆ రోజున సోదరి ఇంట్లో భోజనం చేసిన సోదరులు ఆమె కుటుంబానికి అండగా నిలబడతామని చెబుతూ కానుకలు ఇవ్వడం ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అలా యమి తన సోదరుడైన యమధర్మరాజును తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెడుతుంది. సోదరి ప్రేమానురాగాలకు సంతోషించిన యమధర్మరాజు యమునను ఎవరైతే దర్శిస్తారో, యమునలో ఎవరైతే స్నానమాచరిస్తారో వారు అకాల మృత్యువు బారిన పడకుండా చూస్తానని మాట ఇచ్చాడట. అందువల్ల ఆ రోజున భక్తులు యమునను దర్శించిన అనంతరం ఈ ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది.
అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి డెహ్రాడూన్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. డెహ్రాడూన్ నుంచి స్థానిక వాహనాల్లో జానకి చెట్టి వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి గుర్రాలపై, డోలీలలో, నడక మార్గంలో యమునోత్రి ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. కాళింది పర్వతంపై ఉద్భవించిన యమున అనేక ప్రాంతాలను, ప్రదేశాలను పావనం చేస్తూ ప్రవహిస్తుంది. వేదభూమిపై వేల క్షేత్రాలను స్పర్శిస్తూ ముందుకు సాగుతోంది. గంగతో సమానమైన తీర్థంగా మహర్షులతో కొనియాడబడిన యమున పాపాలను ప్రక్షాళన చేసి పరమాత్ముడి సన్నిధిలో నిలబెడుతుంది. అలాంటి ఈ క్షేత్ర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.